మేరకు ఏటుకూరు బైపాస్ దగ్గర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈరోజు సీఎం జగన్ గుంటూరు జిల్లా యాత్ర ఎలా ఉండనుంది? థ్యాంక్ యూ జ్యోతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా లోకి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు 13వ రోజుకు ఇక్కడ బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏటుకూరులో ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికార వర్గాలు, పార్టీ నేతలు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు సత్తనపల్లి ప్రాంతం ధూళిపాలెం నుండి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. సత్తనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పెరెచ్చర్ల జంక్షన్, నల్లబాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకొని భోజనం విరామం తీసుకుంటారని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ భోజన విరామం తర్వాత చుట్టుగుంట సర్కిల్ కేవీపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3:30 గంటల సమయంలో ఏటుకూరు రోడ్డు సభా ప్రాంగణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికార యంత్రాంగం బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే మంత్రి విడుదల రజనీతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాజ్యసభ సభ్యులు అల్లా అయోధ్య రామారెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే పరిశీలించి ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సభకు సంబంధించిన ప్రత్యేక ర్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభా ప్రాంగణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన తర్వాత అనంతరం తక్కెలపాడు బైపాస్ నుంచి పెదకాకాని బైపాస్, ఎంగళరావు నగర్, నంబూర్ క్రాస్ రోడ్డు మీదుగా నంబూర్ బైపాస్ వద్ద ఈ రాత్రికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ చేస్తారని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.